హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నరసింహలింగ. మనం ఈరోజు అయితే ఒక ముఖ్య అతిథిని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పేరు చెప్తే పరిచయం అక్కర్లేని పేరు అది. ఎవరి పేరు చెప్పినా చిన్నపిల్లలు కూడా అసలు గుర్తుపట్టే పర్సన్ అది. ఆయన గత కొన్ని రోజుల నుంచి ఆయన బిజీగా ఉన్నాడు. సర్పంచ్ కూడా పోటీ చేసిండే. ఆయన ఎవరో కాదు, మన దగ్గర ఉన్నాడో మీకు పరిచయం చేస్తా ఈరోజు. నిజంగా ఆయన మాటల్లో సొసైటీలో కూడా ఎవరెవరు ఏం చేస్తారు, మంత్రులను కూడా కొంతమందిని కూడా ముక్కుసూటిగా మాట్లాడతాడు ఆయన. ఎందుకంటే తప్పు చేసేటోళ్ళను అసలు వాళ్ళతో సంబంధం లేకుండా ఇంకోసారి ప్రతి ఒక్కరు ఎవరు కూడా తప్పు చేయకుండా ఉండాలని ఆయన వాదన. నిజంగా ఆయన ఎవరే కాదు, తల్వార్ తాత. వాస్తవానికి కూడా ఆయన దగ్గర తల్వార్ ఏముండదు. కాకపోతే అంటే ఒక నికార్స్ అయినా ఒక ఛానల్ పెట్టుకున్నాడు. ప్రతి ఒక్కరిని సీఎంతో సహా తప్పు ఎవరు చేస్తే ప్రధానమంత్రి కూడా నిక్కచ్చిగా క్వశ్చన్ చేసే వ్యక్తి తల్వార్ తాత. ప్రస్తుతం ఆయన దగ్గర ఒక 2-3 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాత నమస్తేనే. నమస్కారం అయ్యా. బాగానా? బాగానా తాత. ఏంటి సంగతి? ఏంది నిజంగా నువ్వు ఏజ్లో కూడా శిల్క కాడికి పోయి ఇంత రొట్టేసి ఇంత పండుకారం అంబలు చేసుకొని తినడానికి సర్పంచ్గా పోటీ చేసినావంట. నేను కూడా చూసిన. ఏందో నాకు అర్థం కాలేదు. యువతను తీసుకుపోవాలి కదా తాత, మరి నీవెందుకు అట్లా? ఇక నేనే చేసిన అన్నట్టుగానే మీకు కనపడ్డది. అవునవును, మీలాంటి మనవాళ్ళకు. అవునవును. నేనేం చేసిన అయితే, మరి నీలాంటి మనవాళ్ళందరికీ, చదువుకున్న మనవాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది చదువుకున్న స్టూడెంట్స్, యువకులు ఉన్నారయ్యా, చదువుకున్న పిల్లలు. ఇక ఇప్పటిదాకా మాకు నోటిఫికేషన్ వల్లేదు, మాకు జాబులు రావు. ఇక రేపటి నుంచి పోయి చూసుకో, రేపు సర్పంచ్ ఎలక్షన్లు రాని, అప్పుడు చూపిస్తాం మీ కథ ఏందో, మీ వ్యవహారం ఏందా అని హైదరాబాద్లో నా తోటి కొంతమంది పిల్లలు అన్నారు, చదువుకున్న పిల్లలు, గన్ పార్క్ దగ్గర. అంటే అమ్మో పిల్లలు గట్టిగానే ఉంటుంటుంది ఈసారి. ఎందుకంటే జాబులు పడక ఒక ఆయన 10,000 అన్నాడట, ఒక ఆయన 50,000 అన్నాడట, ఒక ఆయన 70,000 అన్నాడు, ఒక 1,00,000 అన్నాడట. ఇక గణపతులు అడిగి టారాజ్ వాణి అంటే చెప్పారట. ఓన్కో సోయలేదు, మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, సీఎంకి కావచ్చు. సీఎం కూడా అవునా, ఎన్ని వేసినామో కూడా తెలియదట జాబులు. కానీ 1,00,000, 60, 70 ఇట్లా అనుకుంటూ వచ్చారట. ఆ ముచ్చట ఈ చదువుకునే పిల్లలు నాకు చెప్పారు. ఓ తాత, మరి ఈ ఎలక్షన్లలో మేము బాగానే బగ్గా చూడు, ఎట్టుంటుందో చూడు, ఈ రాజ్యం ఎట్టబొట్టాలనో చూడు. కేసీఆర్ రాజ్యాన్ని పక్కన వలగొచ్చినాం మేము. ఇక ఇప్పుడు ఈయనది కూడా అట్టే చేస్తాం, రేపు స్థానిక ఎలక్షన్లలో చూపిస్తాం అన్నారు. ఇటు పోతు మనగాళ్ళు చదువుకున్నోళ్ళే. చదువుకున్నోళ్ళు అనే వరకలు అమ్మో పిల్లలు ఉడుకు రక్తమే మంచిగానే ఉంటుంది. ఉస్మానియా క్యాంపస్, లైబ్రరీ, ఇది చిక్కడిపల్లి, ఇలా అంటే అమ్మో పెద్దగానే ఉంటాట్టురా అనుకున్నా నేను పిల్లలను చూసి. ఈసారి లగం అవుతుంది అనుకున్నా. ఈ ఎలక్షన్లు వచ్చే వరకల్లా నిన్నమన్నా చూసినగా గ్రామాన యువత ఉండి, చదువుకున్న యువత ఉండి, సర్పంచ్ పదవికి, ఉత్త సర్పంచ్ దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 1,50,00,000 పెట్టారు. అవును, మరి నువ్వు అన్నట్లు 5 ఏళ్ళకి సర్పంచ్ పదవి కాలం ఉంటది కదా. అవును, మరి 1,50,00,000 రాబడైతే రావాలి కదా. వస్తుంది అట్లా? అయితే ఏ ఉద్దేశంతో పెట్టుకున్నట్లు పెడతారే, అది కావాలనుకున్నప్పుడు మనవడా. ఇప్పుడు నేనేమంటా అంటే, మంచి నువ్వు చూడు, వాళ్ళు 1,00,00,000 రూపాయలు పెట్టిరా, 1,50,00,000 పెట్టిరా, 2 కోట్లు పెట్టిరా అనే ముచ్చట పక్కకు పెడదాం. అది పెట్టిండు ఎవరో ఒకరు. ఇంత ముందుకి జర అనుభవం ఉందా, లేకపోతే దాని రుచి చూసిండా, దాని కథ చూసిండా, ఎలక్షన్లకు వచ్చిండు. మరి వాళ్ళ వెనకంగా మరి నీలాంటి యువత తిరిగింది ఏందని వెనకంగా తిరిగిందిగా, సొల్లు దార్చుకుంటా. మరి అక్కడ తిరగవద్దు కదా. నేను యువత రాజకీయాలలోకి రావాలి, యువత రాజకీయాలు చేయాలి. 8 మంది వార్డు మెంబర్లు ఉంటే 12 మంది వార్డు మెంబర్, ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క ఉంటది. ఒక ఊళ్ళో 8, ఒక ఊళ్ళో 10, ఒక ఊళ్ళో 14 దాకా కూడా ఉన్నారు. పెద్ద పెద్ద గ్రామాలలో అట్నే ఉంటదిగా. మరి ఇలాంటి పిల్లలు పోటీ చేయాలిగా, మంచిగా చదువుకున్న యువత చేయాలిగా. చదువుకున్నోడు కదా గ్రామ సర్పంచ్ అది కావాల్సింది. చదువుకున్న వాళ్ళు కాకుండా వీళ్ళు వెనకంగా తిరిగి నేర్చురు. అక్షరం ముక్క రాని అమ్మలు అయ్యలు ఆడాడ నాటువంటి. ఇప్పుడు నన్ను అన్నావు కానీ నువ్వేందుకు చేసినావు తాత అంటే, నాకు సోయి, సిగ్గి, లజ్జ అన్నీ ఉన్నాయి కాబట్టి చేస్తే, నేనన్నా ఇట్లా చేస్తే అవగాహన వస్తుందేమో నా పిల్లలకు అని నేను చేసిన, చూపించాను అనమాట. నా ద్వారా చూడాలి, మీరు తెలుసుకోవాలని. నేను చేస్తే అటువంటి వాళ్ళు చేస్తే వాళ్ళు గెలిచి సర్పంచులుగా ప్రమాణ స్వీకారం వాళ్ళు చేస్తుంటే ఎదురుగా కూర్చొని నవ్వుతారు. సిగ్గుందా ఏమన్నా? అంటే నీ కళ్ళ ముందల అక్షరం ముక్క రాని తల్లి ప్రమాణ స్వీకారం చేస్తుంది, వీళ్ళు కుర్చీలు అలా కూర్చొని నవ్వుతారు. ఇది యువత అన్నట్టు. ఇంకా మరి వీళ్ళకి సిగ్గులాజ్ ఉందా? అందుకనే నేను చేశారే నాయన గిట్టుంటుంది, మనవాళ్ళు మనవరాళ్ళు మమ్మగానయ్యా మా దండం పెడతా అని
రాష్ట్రం అంతా చెప్పినా ఒక్కడినాడా? అవును తాత, మీ ఊర్లో నువ్వు చేసినావు కాబట్టి అవు తలవారి తాత దగ్గరికి నాలాంటి యువకులు కొంతమంది అన్న వచ్చి మీకు ఎట్లా అంటే మీ ప్రచారం సపోర్ట్ ఏమైనా చేసిండ్రా? కొంతమంది ఉంటారు కదా, ఉన్నారు కొంతమంది అయితే నాకెందుకులే పైసలు ఇచ్చిన దగ్గర పోతా అని కొంతమంది ఉంటారు. అరే పాపం తాత ఏమో శేన్కాడ పోతాడు సాంపూట అక్కడికి దొరుకుతున్నాం మళ్ళీ ఇడికి వచ్చింది పోదాం పడినా 2 రోజులన్నా వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమైనా ఉన్నారు? వాళ్ళ అనుభూతి ఎట్లుండే నీ దగ్గర? నా దగ్గరకు వచ్చిన పిల్లలు నా మనవాళ్ళు కానీ ఎందుకనాలి కానీ వచ్చిర్రు. ఓకే, వచ్చారు 10 మంది వచ్చారు, ఓనాడు 8 మంది, ఓనాడు 10 మంది ఇట్లా వస్తారు. పక్క పక్కకి వెళ్ళి వచ్చారు. ఎందుకంటే ఎలక్షన్ ఉంది కదా, అక్కడ ఫస్ట్ విడతలు అయిపోయిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు పని చేసారు. ఇంకా కూడా వస్తుంటే నేను వద్దన్నా. ఎందుకంటే మనది పెట్టుబడితోటి కాదు ఈ పని అంతా. అంటే పెట్టుబడి అంటే వచ్చిన వాళ్ళకి ఏమైనా పైసలు ఇచ్చేది అది కాదు. వచ్చిన వాళ్ళకు ఈడ పని ఏంది, ఏం పని? చిన్న గ్రామ పంచాయతీ 754 ఓట్లు. ఈ 754 ఓట్లకు పొద్దుందాకా జనం ఉంటలేరు, పొద్దుందాకా పనికి పోతారు. సాయంత్రం ఇది చలికాలం, పొద్దుందాకా పోయి వచ్చిన వాళ్ళు ఏమంటే ఇంత ఉడుకుడుకు తిన్నారంటే సప్పుగాట పోతారు. వాళ్ళకి ఏమైనా నైట్ 7 గంటల నుంచి 8:30 దాకానే కలవాలి. మళ్ళీ పొద్దుగాలు లేచి 5 గంటల నుంచి 6 గంటల నుంచి 8:30 దాకా మళ్ళీ 9 గంటలకు వెళ్ళిపోతారు. ఈ గంట 2 గంటలన్నరకు పిల్లల్ని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎందుకమ్మా? నా ఊళ్ళో నేను చెప్తే కాదా అనుకున్నాం. ప్రశాంతంగా మంచిగా జరిగింది మా ఊర్లో. ఇప్పటి వరకు ఎప్పుడు డబ్బుల పని మా ఊళ్ళో ఉండదు, పైసల పని ఉండదు. పైసలు ఇప్పటిదాకా పెట్టినోడు లేడు. వాస్తవమే, నమ్మకమే. ఎవడైనా నమ్మకంతోడే గెలిచిన వాళ్ళు. గెలిస్తే కూడా అరే చెప్పిన అని చెప్పి కూడా వాళ్ళ నిలదీసే పనులు అయితే చేస్తారు ఉన్నది. ఇట్లా ఊరిని శిలాపురం, మాది ఊరు పేరు శిలాపురం అంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా సమస్త నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామం. ఎప్పటిదాకా రూపాయి బిల్ల కూడా పెట్టకుంటే ఎప్పుడే ఎలక్షన్లు జరిగేది. మన ఏమైంది, నైట్కు పొద్దుగాల తెల్లారితే ఎలక్షన్లు అన్నాక నైట్ 2:30 నుంచే దొంగలు తయారయ్యారు. ఇంత పని అవుతుందా అని ఎన్నడూ అనుకోలే. తల్లి ఓడు 2000 అంటే ఓడు 1500 అంటే ఓడు 1500 అంటే ఓడు 1000 అనే. మరి తాత కాడేముంది, ఇగో ఈ పోసాలు తప్ప ఏం లేవు. ఇగో ఇవి తప్ప ఏం లేవు అంటున్నా. ఎట్లా గెలుస్తావే కానీ నా కాడ పైసలేడ తెచ్చిద్దు. నాకేస్తాడు ఎవడన్నా సిగ్గి తప్పిన వాడైతే నాకు ఓటేస్తాడు. ఇక వేస్ట్ అనుకుంటాడు, సిగ్గి తప్పిన వాడైతేనే నాకు ఓటేస్తాడు. ఇక మంచోడు వేయడు. ఇక నువ్వు ఆయనవి ఇప్పుడు నువ్వు ఎందుకు చేసినావు తాత అంటే ఇక నాకేస్తోడు వాడు. వాడు 2000 ఇచ్చి తీసుకునే, 1000 రూపాయలు ఇస్తే తీసుకొచ్చువే, 1500 ఇస్తే తీసుకొచ్చువే. తాత నేను ఎందుకన్నా క్వశ్చన్ అంటే ఫస్ట్ విడతల నువ్వు చూసినావు, సెకండ్ విడతల కూడా కొన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్రంలో కొన్ని గ్రామాలలో అధికార పార్టీ వాళ్ళకు వాళ్ళ అధికార బలంతో కొన్ని విలేజ్లో ఇనామాస్ ఏకగ్రీవంగా చేసుకున్నారు. ఏకగ్రీవంగా చేసుకుంటే ఇంకా రాజ్యాంగం ఎందుకు, చట్టం ఎందుకు, ప్రజల నుంచి ఎన్నుకోవాలి. వాస్తవానికి ఆ తరుణంలో కూడా నీకు తెలిసి కూడా కనీసం పోటీ చేసి వాళ్ళకు ఒక నీ వాయిస్ సరే 10 మంది వింటారా 10 లక్షల మంది వింటారా తర్వాత నువ్వు ఒక ముందడు చేసినావు చూడు. నిజంగా తాత ఈ వీడియో నుంచి అయితే దండం పెట్టాలి. నిజంగా వాస్తవానికి సిగ్గు శరం ఉన్నోడైతే వాస్తవానికి రాజకీయాలకు వచ్చి కూడా ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. డబ్బున్న దగ్గర పైసలు ఉన్నోడి దగ్గర పోయి రేపు నాడంటే నీకు తాపినాక మందే లేనారా పైసలు ఇవ్వలేనారా అని అంటాడు. అదే మీలాంటి వాళ్ళని గెలిపిస్తే నువ్వేం ఒకవేళ నువ్వే సర్పంచ్ అయినావు అనుకో ఏం చేస్తావు చెప్పు ఒకసారి. నేను సర్పంచ్ అయితే చేసేది ఏంటంటే సర్పంచ్ అయినా నేను చేసే పని అదే. వాళ్ళు ఇప్పుడు కాలేదా అని నన్ను చేయలేదా అనేది కాదు. నేను సర్పంచ్ కోసం అనేది రాలేదు కదా. నా ప్రయాణం అంతే ఏంది, నా ప్రయాణం అంతా ఈ రాష్ట్రంలో ఏం జరిగితే అన్యాయం జరగొద్దు నా ప్రజలకు అనేది నా ప్రయాణం. మరి అలాంటప్పుడు ఈ సర్పంచ్ అనేది చిన్న పాటు ఒక ఏమంటారుగా ఒక ఐటెం అంటారు కానీ ఒక పాటు అన్నట్టు నా దానిలో చిన్న దానికోసం అవగాహన యువతకు రావాలని నేను చేస్తే నా ప్రజలకు నా కాడ రూపాయి బిల్ల లేదు, ఆస్తి అంతస్తులు నా కాడ లేవు, 1000 కోట్ల రూపాయలు ఉన్నోను గాను అప్పులు చేసి తెచ్చి పెట్టి గెలుచుకొని నా కాడ ఆయంత నాకు అవసరం లేదు. నేను చేస్తే నా గ్రామంలో ఉన్న 10 పనులు ఉన్నాయి. ఆ 10 పనులు ఎప్పటి నుంచో ఉన్నాయి, అవి పెండింగ్లో ఉన్నాయి. ఆ 10 పనులు నేను చేస్తా అని నా ప్రజలందరికీ కలిసిన పెద్దలకు కలిసిన అందరికి కలిసిన మంచిగానే ఉంది బిడ్డ, చేయాలా బిడ్డ, పెద్ద మంచి చేయాలి మంచిగా 10 దిక్కుల ఎక్కడెక్కడో పోయి అడుగుతుండు, ఎమ్మెల్యేలను అడుగుతుండు, ఎంపీలను అడుగుతుండు, మాట్లాడుతుండు. అయ్యా ఎవరినైనా అడుగుతారా తెస్తారా అనేది అందరు అన్నారు. కానీ ఈ సంగతి అంతా ఇది ఎట్లా అవుతుంది రేపు
ఒకవేళ ఆ రోజు ఒకళ్ళ పైసలే పంచకపోయి ఉంటే ఆహా ఎట్లుంటుండే కథ? లెక్క ఇలా దమ్ము నోటి చేయాలి నాతోటి ఆ పని. అంతే. ఆ రోజు పైసలు పంచుకోకటి గుండెమే చేసుకొని చెప్పమను ఎవడో తెల్లారి చూపిద్దాం. అంతే. నా ప్రజలే చూపిద్దరు. మరి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్లుగా అట్లా కూని చేసినట్టంటే ఇప్పుడు అంతా వ్యవస్థ అంతా ఎక్కడ పోయింది అదే కదా. అన్నారు రేవంత్ అన్న వ్యవస్థ. పోలీసులు ఎక్కడ పోయారో నాకు అర్థం కాలే. అదే. వాళ్ళే పోలీసులు సరే మా ఊరికంటే రాలేదు అనుకుందాం, ఉమ్. రాష్ట్రం అంతా ఎక్కడ పోయింది? ఒక కాడ దొరికించుకున్నామని చెప్పలేదా? ఒక్కడు కూడా మందు దొరికించుకున్నామని చెప్పలేదా? రాలే. చీరలు దొరికించుకున్నామని చెప్పలేదా? వార్డు మెంబర్ 2 లక్షలు పెడతాడు, సిగ్గున్నాదేమనుకన్నా. అదే కదా తాత. 2 లక్షలు ఓడాట 10 లక్షలు పెట్టినట, ఓడు 37 లక్షలు పెట్టినట్టు ఒకటే వార్డుకు 37 లక్షలు పెట్టినట్ట ఓడిపోయినట మళ్ళా వాటికే. మరి వాటికే 37 పెట్టినోడు సర్పంచ్కి ఎన్ని కోట్లు పెట్టొచ్చు అంటావు? అంతే కదా. అంచనా. 1,50,00,000 అన్నది నిజమే. అది పక్కనే చిన్న జర్ర మాకంటే జర్ర పెద్దది అది. ఆడనే 1,50,000 పెట్టారు, పక్కన 1,50,000 పెట్టారు. ఏంది అది? 1,50,000 అని తెలుసు. ఇంటింటికి చికెన్ తెలుసు, ప్యాకెట్లు మూటలు పట్టుకొచ్చి ఇచ్చారు. ఎట్లా అవుతుంది ఇట్లా? ఒక ఊళ్ళోనేమో ఇచ్చిన ఈ చీరలు బీరు సీసాలు పోయి ఇచ్చేస్తే తెచ్చి కుప్పలు వేస్తారు. ఇక్కడ తెల్లారి ఓడిపోయింది, ఇంకా ఓడిపోయినాయి కాబట్టి నువ్వు ఇచ్చినవి వాటానికి కుప్పలు వేస్తారు. ఇవి వేస్తుంటే ఇవి వేసినవి చూసి సిగ్గు లేక నవ్వుతున్నాం మనం, సిగ్గు లేక నవ్వుతున్నాం దాంట్లో చూసి. యువత ఎక్కడ పోయింది అని అంటున్నా. నా మనవాళ్ళు అందరూ ఎటు పోయారు, చదువుకున్న వాళ్ళు ఎక్కడ పోయారు అంటున్నా. తాత కాడికి వచ్చి తాత నువ్వు సర్పంచ్ అయినావంటే నేను సర్పంచ్ అయి చేసేది సర్పంచ్ కాకుండా ఇప్పుడు సర్పంచ్ లెక్కనే చేస్తాను. నా పనే సర్పంచ్ లెక్కనే. కాకపోతే పదవి లేకుండొచ్చు, గవర్నమెంట్ ఏమంటారుగా సంతకం పెట్టకుండొచ్చు, నా కుర్చీ మీద కూర్చోబెట్టకుండొచ్చు, అంతేగాని నువ్వు పెద్ద మనిషివి. ఊర్లో కానీ రాష్ట్రాల్లో కానీ పెద్ద మనిషి నీకు అనుభవం ఉంది, కొన్ని ఏళ్ళ నుంచి అనుభవం ఉంది కాబట్టి కొన్ని ఏళ్ళ నుంచి రాజకీయం చూస్తున్నావు కాబట్టి ఏ తప్పు ఉంటే మంత్రిని కూడా నిలదీసినావు, చూసినా అందరిని చేస్తున్నావు. అట్లా ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు 42 రిజర్వేషన్ దాని గురించి కొట్లాడుతుంది. బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ కొట్లాడుతుంది, బీజేపీ కొట్లాడుతుంది, టీఆర్ఎస్ కొట్లాడుతుంది. 3 పార్టీలు బంద్ అని చెప్తున్నాయి మొన్న. అందరు మరి దొంగ ఎవరు అన్నట్లు ప్రజలు అన్నట్ల ఏంది డ్రామా ఏంది ఇంతకు? అంటే ఈ జనాల నాడి తెలంగాణ రాష్ట్రం నాడి తెలుసు నాయకులకు ముగ్గురికి తెలుసు. నాడి ప్రజల నాడి తెలుసు అన్నట్టు. అదే అదే అదే. ఎవడరా దొంగ అంటే గుడవాడలో దొంగ అంటే దొంగ కూడా దొంగే అంటాడు. ఇప్పుడు దొంగలు ఈడ పోలీసు వాళ్ళు ఉంటారుగా, ఏ పోలీసు వాళ్ళ దొంగ అంటారు. దొంగ వీడు చేసేదే దొంగతనం. వీడు దొంగ, వాళ్ళు పట్టుకుంటే అందుకు వచ్చిర్రు అనుకో వాళ్ళే దొంగ అనే రాష్ట్రం ఇది. పట్టుకుంటూనే దొంగ అనే రాష్ట్రం ఇది. అందుకనే ముగ్గురు దొంగ 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 అన్నాడు. ఎవడరా దొంగ అంటే తెలియదా? అన్నోనికి తెలియదా? దొంగ అని అన్నోనికి తెలియదా అంటున్నా. ఏ ఎమ్మెల్యేకి తెలియదో, ఏ ఎంపీకి తెలియదో, ఏ ముఖ్యమంత్రికి తెలియదా? కేంద్రం ఏంటిది? ఎవడు పెట్టాలి? 9th షెడ్యూల్ 42% రిజర్వేషన్ కావాలన్నప్పుడు 9th షెడ్యూల్ పెట్టేది ఎవరు అంటున్నా? కేంద్రంలో ఏ పార్టీ ఉంది? జాతీయ బీజేపీ ఉన్నప్పుడు పెట్టదట, సంతకం పెట్టదట, అన్నకు దొరకదట. మోడీ అన్నకు మనకు ప్రధానమంత్రి. అందరికి ఏ దేశం అన్న పోతాం, మీ దేశ ప్రధానమంత్రి ఎవరే అంటే ఏమని చెప్తాం? గర్వంగా మా మోడీ అని చెప్తాం. ఇట్లే చెప్తాం మా మోడీ అయ్యాలి. మరి మా మోడీకి ఏమవుపడుతున్నాయి చెప్పనా? ఒకటి, మోడీకి ఈ 9th షెడ్యూల్ పెట్టాలి, ఈ బీసీలకు 42% 69% రిజర్వేషన్ చేయాలి, దాటాలి, అలా ఉన్న కెపాసిటీ ఎవరి వాటా వాళ్ళ ప్రకారం పోవాలి, చెందాలంటే నీ సంతకం పెట్టాలి, 9th షెడ్యూల్ చేయాలి అనేది లేదు. ఆయనకి ఏముంది అని అంటే మనుషులను తీసేస్తా అనేది ఉందట. టైం పెట్టిందట దానికి. మనుషులని ఎవడు ఉండొద్దు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవడు ఉండొద్దు. March 26 వరకల్లా ఒక్కని కూడా ఉండదు, పానం తీసేయాలి. పెద్ద పెద్ద అడవులు, గనులు, సంపద అంతా మనకు ఆదాని అంబానీ వస్తాడు. ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దు, అక్కడ చేస్తే సంపతం బిడ్డ. బతకాలనుకుంటే బతుకు, లేకపోతే దేశద్రోహం కేసులు, నక్సలైట్లు ఇవి అనుకుంటా పోవాలట. మరి ఇవి అనుకుంటా పోతుంటే అందరు చూసుకుంటూ వస్తారు మేధావులు. అంటే అదేంది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షం కావచ్చు, అందరు నాయకులు, బీజేపీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ చూసుకుంటూ వస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. మరి వీళ్ళు క్వశ్చన్ చేసారా? అయ్యా మనుషులను చంపబడుతుందా నాయన? మరి మనుషులు లేకుండా చేస్తా అని డేట్ పెట్టినవే పెడతామా? మంచోడు మా అయ్యా మోడీకి దండం పెట్టిండు. నేను 26 తారీఖు వరకు, March 26 తారీఖు వరకు ఒక్కని లేకుండా డెడ్ లైన్ తీసి పారేస్తాను. పెడతామా? డేట్ పెడతామా? తీసేస్తామా? నీ పుణ్యం అది. కానీ మరి ఈ భారతదేశంలో ఇల్లు లేని వాడికి ఇల్లు పెడతా, పలానా టైం వరకల్లా ఇల్లు లేకుండా ఉండను చూడండి. నేను
ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ఉంటే చేస్తాను ఒక లైన్ పెట్టలేదు ఎందుకో పెట్టలేడు. అది అడగదు కదా, ఎందుకంటే డబ్బు ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తాను డెడ్ లైన్ పెట్టరాదు. ఫలానా డేట్ వరకల్లా ఇల్లు లేని వాడికి ఇల్లు ఇస్తా, చదువు లేని వాడికి చదివిస్తా చెప్పాలి. నిరుద్యోగుల లేకుండా చేస్తాను ఇదని రాదే అన్న, ఇదానా మా మోడీ దేశానికి పెద్ద దీనికి పెట్టడట డెడ్ లైన్, మనసులో తీసేస్తారట. నువ్వు చంపినా వాడు చస్తాడు, నువ్వు చంపకున్నా కూడా చచ్చేది. ఎవరైనా చచ్చేదేనే. మనిషి జీవితం ఏంది, భూమి మీదకి ఎందుకు వచ్చినాం మనం? కరెక్ట్. 4 కాలాల పాటు బతకాలి. ఏదో ఆ కాలంలో ఎక్కర వచ్చింది ఉన్నారు, దొంగలు ఎక్కువయ్యారు కాబట్టి వాళ్ళు తయారయ్యారు. అసలు ఎట్లా ఎందుకు తయారయ్యారా? ఇది మంచి కూర్చో గాలి ఎందుకు వస్తారు? ఇక్కడ దొంగ వ్యవహారం అవుతుంది, సంపదను ఎవడో దోసుకొని పోతుండు. ఇప్పటికీ భారతదేశంలో 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కూడు లేకుండా బతికే కుటుంబం ఉంటుందే, సిగ్గున్నదే ఎవరికన్నా? ఇది చెప్పు, దీనికి సమాధానం కావాలి నాకు. చెప్పేటోడు ఎవడని ఉండా? ఇప్పుడు మీలాగా క్వశ్చన్ చేసేటోళ్ళని వాళ్ళని 40 లక్షలు అంటారు, నాకు మేము కేసులు అవును పెడతారు. అంటే ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకంగా చేసుకుంటున్న అధికార పార్టీని మరి జనాలు కూడా ఒకసారి అధికారం తీసేస్తే ఉంటది కదా, బీసీలకు అధికారం రావాలంటే బీసీల వాళ్ళు ఓట్లు వేసుకుంటారు, బీజేపీ వాళ్ళు ఎందుకు అవుతారు? బీసీలే కదా అయ్యేది. అట్లా మనకు అంత లేదులే, మనం వెనకంగా తిరుగుతాంలే, తప్పది. మనము పిలిస్తే పోయేటోళ్ళం అయితే మనకు ఆ సోజ ఎక్కడ, మనకు మరి అవి ఎట్ట దొరుకుతాయి? ఇప్పుడు నిన్న మనం మంచిగా అన్ని ఎట్టొస్తాయి, ఆ శీషలు ఎట్టొస్తాయి? 2 రోజులు దాగి మీతో మనకు రాజ్యం ఎందుకు పాడు? మనం రాజ్యం వాళ్ళ చేతిలో పెట్టి మనం ఇక్కడ దుఃఖపాడి నేను 90% ఉన్నా, నేను 70 ఉన్నా, నేను 45 ఉన్నా అని మొత్తుకోవాలి. ఆ మొత్తుకునుడు మన నాడి సంగతి ఆయనకు తెలిసింది అంటలేను. అది పట్టుకుంటు కాబట్టి మన చిత్ర హింసలో పెడతాడు, నక్సలైట్లు ఎట్లా అంటాడు, అర్బన్ అంటాడు, కాల్ చేస్తా అంటాడు, సంపుతా అంటాడు, దునియా చేస్తాడు. అబ్బా ఆయన చేతుల రాజ్యం పెట్టినందుకు మనుషులు బతకడం. అన్న మన గౌరవ మంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ఈ దేశ ప్రధానమంత్రి గారు మనుషులందరిని చంపి ఆయన ఒక్కడు ఎక్కువ రోజులు బతకాలనుకుంటున్నాడు. బతుకుతారు, తప్పు దాంట్లో ఏం లేదు. చాలా వరకు ఉంటారు ఇలాంటి సమస్యలు. రాష్ట్రం దేశం అంతా జరుగుతుంటే ఎవడైనా నువ్వెప్పుడు ఎంతకాలం బతావు? అంతే కదా, నేను ఎంతకాలం బతావు? మనసులోనే కదా సార్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ కాదు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన పరిపాలన కూడా ఇంతవరకు 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పటి వరకు కొంతమంది కూడా అంటే అవసరం ఉన్నాయో వాళ్ళకి అందలేదు, మరి ఇంకా 3 ఏళ్ళ వరకు చేస్తాడంట ఆయన. ఎప్పుడైనా రాష్ట్రం ముఖ్యం, ఒక రాష్ట్రాన్ని తెచ్చి ఒక నాయకుడు చేతిలో పెట్టినప్పుడు ఆ నాయకుడు 90 హామీలు ఇస్తాడబ్బా, 100 హామీలు ఇస్తాడు. నేను ఆ కుర్చీ మీద కూర్చోవడానికి 420 హామీలు ఇచ్చిండు. 420 అంటే దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? 420 అంటారు. అది ఉంది కదా. ఇప్పుడు ఎవరన్నా అడిగినోడు 420 కాదు, అంతేనా? అడిగినోడే 420. ప్రతిపక్షాలు మీకు తెలియదారా? కూడా బీఆర్ఎస్ వాళ్ళు మీరు తెలియదారా అంటాడు. నేను పెట్టింది ఏంది అంటాడు, 420 అంటాడు. 421 పెట్టొచ్చుగా, 420 కాకపోతే 10 పెట్టొచ్చు, 19 పెట్టొచ్చు. ఆయనకు తెలుసు, క్లియర్ ఇచ్చేసిండు. అందుకే 420 అనే హామీలు పెట్టిండు. ఆ 420 అడగొద్దు. ఒకవేళ ఎవరికన్నా నీలాంటి గుర్తుకోసారి అడిగితే నేనే 420 వదలనే గప్పుడల్లా సిగ్గి తెచ్చుకొని మీరే ఉండాలి. రాజ్యం ఆయన చేతిలో పెట్టినప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ రాజ్యం వాళ్ళ చేతులు ఉంటది. కావాలనుకుని కొన్ని ఇచ్చినప్పుడు ప్రజల నాడి తెలిసిందన్న కాబట్టి ఈ దేశం ఈ రాష్ట్రం నాడి వాళ్ళకి తెలుసు కాబట్టి పావురాల గిట్ట ఇన్ని నూకలు తెచ్చి ఇట్లా ఇసిరేస్తే ఎట్లా వస్తాయో అట్లా ఈ సమాజం కూడా మనుషులు కూడా అదే విధంగా మారిపోయినాం. మనం మారినాం కాబట్టి లక్షల కోట్ల వ్యవస్థలో బతుకుతున్నాం. ఆ కోట్ల రూపాయలతో రాజ్యానికి వస్తారు. మళ్ళా 3 ఏళ్ళ సంవత్సరం ఉంది, ఇక ఎలక్షన్ వస్తారు, సంవత్సరం ముందుకు వస్తారు. వచ్చి ఏం కావాలని అవి విసిరేస్తారు. వాళ్ళు ఎట్లా కావాలనో అట్లా రాజ్యం తెచ్చుకుంటారు. ఇస్తానన్న హామీలు ఒకళ్ళు ఉన్నాయిగా. అప్పుడు ఏంది మహిళలకు 2500 ఇస్తా, 6000 పింఛన్ చేస్తా, 4000 పింఛన్ చేస్తా, తులం బంగారం ఇస్తా అంటగా. అప్పుడు 2-3 ఇచ్చి రైతులను పట్టుకొని రైతులకు ఒకటి రుణమాఫీ అని ఒక్కటి చేస్తే సరి ఒక విడతా తులు మళ్ళా సంఖలు గుద్దుకొని మనమే గుద్దుతాం. ఈవీఎం బాక్సులు పొట్టు అవుతుంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం జై అంటారు. నువ్వు అన్నట్లు సరే, బీసీకి సంబంధించి ఎస్సీ బీసీలకు కూడా విశ్వనాథన్ మహారాజ్ సార్ ఒక ఉద్యమం తీసుకొస్తున్నాడు. అవును, ఆ ఉద్యమం ఒక పక్క నడుస్తూనే ఉంది. తెలంగాణ కొన్ని ఏళ్ల నుంచి ఫస్ట్ డిఎస్పీ ఉండే, దాని నుంచి ఇప్పుడు పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీ నడుస్తున్నా కానీ మళ్ళీ నీ మనవడేందే చింతపండు నవీన్ మనవడు మళ్ళీ పార్టీ పెట్టుకుని నావలని వస్తుంది అంటాడు. మన తీర్మానం మళ్ళీ ఏమన్నట్లు అంటే కాంగ్రెస్ తో పొత్తు ఉండి ఇంటర్నల్ లోపల మాట్లాడుకుని
ఏమన్నా చిల్స్తున్నట్లా ఎట్లా అర్థం చేసుకోలేదు జనాలు ఇగో జనాలకు అర్థమైంది ఆల్రెడీ, అప్పటికి? అందరికి అర్థమైపోయింది. 420 తీన్ మార్మల్ సంగతి అందరు తెలిసిపోయింది. అది తెలిసిపోయింది, తెలుసుకున్నారు. ఆయన ఎంత ఎగిరి దుంకినా, కింద దుంకినా, మీద దుంకినా ఆయన కథ అంతే. ఇక విశారదన్ మహారాజు దగ్గరకు వచ్చినవా, అది నిజము నిప్పు, అది ఎప్పటికైనా నిలబడుతుంది. అది అమ్ముడు తత్వం కాదు, అది కథ కాదు. నువ్వైనా అనొచ్చు, నేనైనా అనొచ్చు, దేశమే మాట్లాడకూడదు ఆయన గురించి. కాకపోతే ఏంటంటే అంత జల్దీ ఒక సత్యం, ఒక నిజం బయటికి రాకపోవడం, లేట్గా కావడం ఏందనంటే, రెండోది ఈ దేశంలో కులమే ప్రధానం. అవును, కులాన్ని చూస్తుంది ఎక్కువ. ఈ దేశము కుల దేశం మనది. ఏ దేశంలో ఉండే మన దేశంలో కులం అనేది నడుస్తుంది ఉన్నది కాబట్టి, మన దేశంలో కులమే నడుస్తుంది కాబట్టి, ఆ కులమే ఏం చేసిందంటే విశారదన్ మహారాజు మహా ఆదిగా కదా. అవును, మహాదిగా. కాబట్టి అరే ఆయన చెప్తే మనం నడుద్దామా, మరి ఆయన ఒక్కని కోసం కాదుగా ఇది, ఆయన మన అందరి కోసం అంటారు కదా అని ఇప్పుడు అర్థం చేసుకొని బీసీలందరూ నిజంగా విశారదన్ మహారాజు 9th షెడ్యూల్ పెట్టాలంటున్నారు. దానికోసం ఒరిజినల్ పోరాటం జరుగుతున్నది. నిజంగా చిరంజీవి సార్ అటువంటి వాళ్ళు కూడా పక్కన ఉన్నారంటే గ్రేట్. ఐఏఎస్ చిరంజీవులు అంటే ఒక జిల్లా కలెక్టర్, రిటైర్డ్ ఆఫీసర్, అన్ని అధికారులు అంటే ఒక జిల్లాకి ఎన్ని ఉంటాయో వ్యవస్థలు అన్ని దాని మీద అవగాహన ఉన్న వ్యక్తి ఆయన కూడా ఆయన మెచ్చుకున్నాడు. ఓకేనా? అవును. అదేంది కోర్టు, ఏంది జస్టిస్ ఈశ్వరయ్య, హైకోర్టు జడ్జి, ఆయన కూడా అర్థం చేసుకొని సారు అరే విశారదన్ అనే వ్యక్తి ఇది చాలా అద్భుతము, ఈ ఆలోచనని 100% 9th షెడ్యూల్ పెట్టాలి కాబట్టి అలాంటి మేధావులు కూడిరు. బాలరాజు గౌడ్ ఏంది, ఆయిల్ వెంకన్న ఏంది, రామయ్య యాదవ్ ఏంది, తిరుమల ఏంది, దాసోజు లలిత్ ఏంది, ఎంతమంది కావాలి పేరు రాయి. ఇంకా నాకు ఎంతో మంది ఆయన ఏమిటి నడుస్తున్నారు. మనవాడు నవీన్ పటేల్ ఆయన గురించి ఎక్కువ అడగొద్దు, అవసరం లేదు, ఎగురుతాడు. ఇప్పుడు ఈయన ఎమ్మెల్సీ అయ్యాడు తిరుమల అన్న. సరే పార్టీ ఎందుకు నేను అంటున్నా, నాకు ఇలా అడుగుతున్నాను, ఎందుకంటే నీ అంత అనుభవం మాకెక్కడ. ఈ పార్టీ పెట్టకుండా డైరెక్ట్ పోయి ఎమ్మెల్సీ అధికారంలో ఉన్నాడు, డైరెక్ట్ పోయి విశారదన్ సార్ తోటి ఉండి కలిసి ఇంకా బలం వస్తుంది కదా. ఈయన ఇంతమంది తీసుకుపోయి అని ఎందుకు రాజకీయ, అది చాలా దాని లింక్ వేర్లే. అది రేవంత్ రెడ్డి ఆడిస్తున్న ఆట బొమ్మ, అదొక బొమ్మ. ఆ బొమ్మ ఎగిరి దుంకుతుంది, ఏడాంటే ఆడ దొరుకుతుంది. ఇప్పుడు 9 అయినాయి, 10 అయినాయి, 7 మొదలయ్యి 7 దాకా వచ్చి 7 ఆగిండే. ఇప్పటికి రాజీనామా ఎందుకు చేయాలి చెప్పు ఎమ్మెల్సీ? అవును, ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ అన్నారు, రాజీనామా ఎందుకు చేయాలి? చెయ్యవు కూడా. అది ఒప్పందం, అది రేపు నువ్వు చూదు లేదా, అది ఇప్పుడు ఎందుకు, రేపు ఇంకా 3 సంవత్సరాలు అన్నావు, నువ్వు చూదు తీయరా, అది ఇప్పుడే ఎందుకు తొందర? మళ్ళీ ఆ రోజుకి ఏ పాయింట్ మారుతాము, ఏం చేస్తాము, ఏ ప్లేటు, ఈ ఆకు ఎల్లెలకలు ఉంది, బోర్లు అయితే చెప్పలేము. అందుకనే చూస్తుండాలి మనవాడ, ఇది కథ. సరే తాత, చివరి చెప్పు. ఇప్పుడు ఈ దేశంలో ఉన్న యువతకు, ఈ రాష్ట్రంలో ఉన్న యువత ఏ విధంగా ఒకటే మాటలు చెప్పాలి. నేను ఒక్కటే మాటలా నేను దండం పెట్టి చెప్తున్నా మీ అందరికి, నా యువత మారుతుంది, ఇక మారుతుంది అనుకున్నా. కానీ జర నాకు కష్టమే అనిపిస్తుంది మనవాడ, ఏమనుకోకూడదు. టైం పడుతుంది. ఏం టైం పడుతుందా? ఇంకేం టైం పడుతుంది? టైం బట్టి వాడు తను కూడా పోతుంటే ఇంకా టైం పడుతుంది అంటావా? అనొచ్చా అట్లా? నువ్వు చదువుకున్నావా అంటూ విశారదన్ సార్ లాంటి వాళ్ళని చూస్తే కొంచెం ఆశ ఉందని అన్నాడు ఉంటది కదా కాబట్టి. అందుకనే నేను ఇంకా కూడా చెప్తున్నా, నా మనవన్లు మనవరాన్లు యువకులందరూ మంచిగా మేలుకొని రాజకీయాలు చేయాలా అంటున్నా. రేపు ఇక ఎంపీటీసీ ఎలక్షన్లో, జెడ్పీటీసీ ఎలక్షన్లు అవి వస్తాయి, ఇక మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేటర్ అవి ఉంటాయి, కానీ అవి వస్తాయి. అందులో కూడా యువకులు పెద్ద డబ్బు వ్యవహారం చేయొద్దు, డబ్బును పక్కకు దూరి ఓ గల్లీకి 20 మంది యువత ఉండి చేసుకుంటే తప్ప అని రాజకీయాలు చేయొద్దు. పైసలు ఉంటేనే రాజకీయం అనే, పైసలు లేకుండా రాజకీయాలు చేయలేదు అనే అప్పట్లో. ఉత్తగా మనిషి వస్తే ఛాయ నీళ్ళు కూడా లేవా, ఎవరి ఇంట్లో ఆడ దీని వచ్చేది, ఓట్లు వేసిపోయేది, అంత దూరం పోయి వేసి వచ్చేది. ఒక గ్రామానికి 4-5 గూడాలు ఉండేది, గూడాలకి వెళ్ళి వచ్చి ఈడ వేసిపోయేది నడిచి. ఎక్కడ పోయినాయి అవన్నీ? ఇప్పుడు డబ్బులు ఎందుకు నడవదురా? ఎందుకు నడవదు? సరే అట్లా. అందుకనే నేనేమంటున్నా, యువత అంతా మేల్కొని యువత రాజకీయాలు చేయాలంటున్నా. మరి నా మాట మీకు సోయి లేకుండా అయింది, నా మాట మీద పెయిన్ లేదు. ముసలోని కానీ ఓడి పట్టించుకుంటారు చెప్పు, ఊరుకు రక్తం పిల్లలు మీరు గట్లా. సరే తాత, ఫోన్ చేసినందుకు టైం ఇచ్చినావు. అటేం లేదు, మనవాడు అడిగినప్పుడు రాకపోతే ఓకేనా? ఇదే ప్రజలరా, తల్వార్ తాత ఏం చెప్తున్నాడు అంటే, తెలంగాణ సమాజం కానీ భారతదేశ యువత కానీ ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి,
రాజకీయంతో పాటు డబ్బు లేకుండా నిజంగా ఖచ్చితంగా వాళ్ళకున్న తెలివితేటలను వాళ్ళ నిజాయితీని పసిగట్టి రాజకీయం చేయాలని కోరుతున్నారు. నేను మీ నరసింహలింగ గల. థ్యాంక్ యూ సో మచ్.